గైస్ మనమైతే ఇప్పుడు షాదాబ్ హోటల్ కి వచ్చినాం. ఎక్కడ తెలుసా? హైదరాబాద్ లో చార్మినార్ కి దగ్గరలో అన్నమాట. వీడియోలోకి వెళ్లే ముందు మనం ఎందుకు ఫస్ట్ వీడియోగా షాదాబ్ హోటల్ ని ఎంచుకున్నామో తెలుసా? హైదరాబాద్ కి వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ కి చార్మినార్ దగ్గర బిర్యానీ ఎక్కడ బాగుంటది అని చెప్తే షాదాబ్ హోటల్ అని చెప్పా. సర్లే మనకు కూడా కావాల్సింది ఇదే అని చెప్పేసి చాలా రోజుల తర్వాత అయితే వచ్చేసినాం అనమాట. చాలా రోజుల తర్వాత వస్తానంటే అంటే ఇంత ముందు వచ్చినా అనుకునేరు. ఇదే రావడం ఫస్ట్ టైం మనం అయితే. మొత్తానికి అయితే రోడ్ల నుంచి అట్లా ఒక లుక్ ఇస్తే మంచి మాసుతో ఉంది రెస్టారెంట్ అయితే. కరెక్ట్ గా మేము మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినాం. అప్పుడే ఫుల్ అయిపోయింది చూడండి. ఏంది మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారా? సడన్ గానే కింద ఒక సైడ్ కి అట్లా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చినాం అనుకో ఇట్లుంటది. అండ్ మేమైతే ఫుడ్ కోసము కాదు టేబుల్ కోసము ముఖ్యంగా ఎంతసేపు వెయిట్ చేసినామో. అండ్ వీళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ అంట. మనతో మీ వీడియోస్ బాగుంటాయి బ్రో అనేసరికి ఎక్కలేని హ్యాపీ. అండ్ ఇక్కడ అంబియన్స్ చూసుకుంటే సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ తో ఉన్నాయి. ఇక్కడ చూడండి మేమే కాదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు టేబుల్ కోసము. మరి మేము వచ్చింది వీకెండ్స్ కానీ కాదు. ఇక మీరు కానీ వీకెండ్స్ వచ్చినారు అనుకోండి, మీరు ఎన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తుందో. అట్లా తిరిగి మాకైతే దొరికింది. ఏంది టేబుల్ బిగులు. ఇక ఇదే అనమాట మన షాదాబ్ మెనూ కార్డు. మెనూ కార్డు ఓపెన్ చేయగానే ఫస్ట్ రెస్టారెంట్ యొక్క హిస్టరీ అయితే ఉంటది. ఆ తర్వాత స్టార్టర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే ఎక్స్పెషల్లీ ఇక్కడ విన్నది ఏంటంటే బిర్యానీ చాలా బాగుంటుందంట. అందులో మరి చికెన్ దమ్ బిర్యానీ అయితే ఇంకా బాగుంటుందంట. ఇక మేము కానీ మెనూ కార్డ్ ని ఎక్కువ చూడకుండా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పినాం. దీని ప్రైస్ వచ్చేసి మెనూ కార్డ్ లో 360 రూపీస్ అయితే ఉంది. చూడు కెమెరా సెటప్ చేసుకుంటా అంటే అందరు మన కళ్ళ చూస్తున్నారు. నాకైతే ఎక్కలేని మొహమాటం వేస్తుంది. అందుకే మైక్ తెచ్చుకున్నా గానీ స్టార్టింగ్ లో మాట్లాడినా గానీ హలో ఫుడీస్ అని చెప్పేసి అలా లోపలికి ఎంటర్ అవ్వగానే సిగ్గు మానం ఇవన్నీ అడ్డొస్తున్నాయి. ఇక్కడ చూడు బ్రో వచ్చేసి మన సబ్స్క్రైబర్ అంట. మనని చూడగానే గుర్తుపట్టినారు. అందుకే పనిలో పనిగా వీడియో అయితే కవర్ చేసేసినాం. సర్లే కానీ ఇంకా అట్లా ఆర్డర్ చెప్పగానే ఒక 5 మినిట్స్ లోపు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీగా వచ్చేసింది. చెప్పింది కూడా ఒక చికెన్ దమ్ బిర్యానీనే. అట్లా నిండా గెట్లుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని వెయిటింగ్. ఇక మన ప్లేట్లకి అలా వడ్డించేసరికి ఎక్కలేని బాధ. ఎందుకంటే లెగ్ పీస్ మన ప్లేట్ పార్టీలో పడుకోకుండా అపోజిషన్ పార్టీ ప్లేట్లో అయితే పడింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయో ఏంటి. మనోడు అప్పుడే లాగిచ్చేస్తున్నాడు. మనమే లేట్. ఇంకా కెమెరా రెడీకి పెట్టుకొని ఎక్కడమే. ఇక మొదటిగా రైస్ తో తిన్నా. ఎందుకంటే ఉత్త రైస్ తో తిన్నాం అనుకో ఆ బిర్యానీ రైస్ లో ఉన్నటువంటి దమ్ ప్లస్ దమ్ము తెలుస్తుంది. ఇక తిన్నాక నాకు తెలిసింది ఏంటంటే బాగుంది. ఓవరాల్ గా పీసెస్ వచ్చేసి ఒక లెగ్ పీస్ నా ప్లేట్ లో ఉంది కదా, మీకు కనపడుతుంది ఎట్లా. ఇక పక్కనే ఉన్నటువంటి షేర్వా వేసుకొని ఇంకా కొంచెం దగ్గర ఉన్నటువంటి చికెన్ ముక్కని తీసుకొని అట్లా బాగా రెండింటిని కలుపుకొని తినింటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఇక పక్కనే ఉన్నటువంటి ఆనియన్స్ తో కలిపి ఇంకా తినడము. ఇక బిర్యానీతో పాటు అలా 2 థమ్స్ అప్ అయితే తీసుకున్నాము. ఇలా పూర్తి టేస్ట్ విషయానికి వస్తే సూపర్ డూపర్ అనేంత కాకపోయినా బాగుందన్నమాట. ఇంకా ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూస్తున్నా కీమా కిచడి ఇంకా ఫేమస్ అంట ఇక్కడ. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయితే తప్పకుండా ట్రై చేయాలి. ఇక చికెన్ బిర్యానీ కూడా ఇద్దరు కడుపు నిండా కాకపోయినా తినొచ్చు భయ బానే. తిన్నాక ఫింగర్ బౌల్ కూడా వచ్చేసింది. నేను అప్పుడెప్పుడు కొత్తలో రెస్టారెంట్స్ పోయేటప్పుడు ఇట్లే తిన్నాక ఫింగర్ బౌల్ ఇచ్చినారా, ఏంది బా నిమ్మకాయ రసం పెట్టినారు తాగనీకి తిన్నాక అనుకుంటే ఆ తర్వాత అర్థమైంది అది కడుక్కోడానికని అవే చేతులు. ఇక మన బిల్ వచ్చేసి 448 రూపీస్ అయితే అయింది. కానీ ట్విస్ట్ ఏంట్రా అంటే మనతో అయితే క్యాష్ లేదు, ఇక్కడైతే ఫోన్ పే లేదు. ఇందులో మన సబ్స్క్రైబర్స్ అయినటువంటి అన్నోళ్ళకి అమౌంట్ కొట్టేసి బాయ్ థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ నుంచి బయలుదేరినాం. నిజంగా సడన్ గా వాళ్ళకి లేకపోయింటే అంత మందిని ఎవరు అడగలో దిక్కు తెలియదు. సో గైస్ చూస్తారు కదా, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలా సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ని బట్టి నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చూసుకుంటా. సో సపోర్ట్ చేస్తారు కదా. సరే కానీ నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.